హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు దోశ అనేది ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఈ దోశ అనే రెసిపీ పూర్వకాలంలో ఎలా తయారు చేశారు, అదే మెజర్మెంట్ కప్పు అదే కొలతలతో ఈజీగా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ దోశ అనేది చాలా నీట్గా టేస్ట్గా రెడీ అవుతుంది. దీనికి ఒక బౌల్ మినపగుళ్ళు తీసుకోవాలి. ఇది ఒక 8 అవర్స్ నానబెట్టాలి. అదే బౌల్తో 3 కప్పుల రైస్ తీసుకోవాలి. దీనిలో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇది ఒక 8 అవర్స్ పాటు విడివిడిగా నానబెట్టుకోవాలి. 8 అవర్స్ అయిన తర్వాత ఈ మినపగుళ్ళు రైసు కలిపి నీట్గా వాష్ చేసుకొని గ్రైండర్లో వాటర్ పోస్తూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా స్మూత్గా దోసపిండి అనేది రెడీ అవుతుంది. ఈ దోసపిండి ప్రిపరేషన్కి కరెక్ట్గా మీకు 14 అవర్స్ అయితే పడుతుందండి. ఈరోజు మార్నింగ్ ప్రిపరేషన్ మొదలెడితే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ ప్రిపరేషన్ అనేది రెడీ అవుతుంది. ఈ దోశకైతే కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే అదే చేస్తాను. మీరు ఏ చట్నీ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఈ పిండి ఇలాగా స్మూత్గా రెడీ అయితే దాన్ని బౌల్లోకి తీసేసుకోండి. కరెక్ట్గా దాన్ని నీట్గా ఒక బౌల్లో తీసుకొని మూత పెట్టుకొని ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచుకోవాలి. ఎర్లీ మార్నింగ్ దాన్ని మూత తీసి చూస్తే దోసపిండి అనేది ఇలా రెడీ అవుతుంది. దీన్ని శుభ్రంగా గరిటెతో నీట్గా సాల్ట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకొని దోశకి పిండిని రెడీ చేసుకోవాలి. ఈ దోశ బ్యాటర్ ఎగ్ దోశ కానీ మసాలా దోశ కానీ కారం దోశ కానీ ఏ దోశకైనా ఇది యూస్ చేయొచ్చండి. ఈ దోశ వేసే ముందు స్టవ్ మీద దోశ పానం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఈ దోశ అనేది వేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా దోశ పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడిగా అయిన తర్వాత మనం ఒక గరిటె పిండి తీసుకొని దోశ అనేది వేసుకోవాలి. ఇది చిన్నపిల్లలు కూడా ఈ దోశ పిండిని వేయగలుగుతారండి. అది కరెక్ట్గా వీడియోలో చూపించిన మెజర్మెంట్ పాటిస్తే మీకు నీట్గా వస్తుంది. అది ఈ పిండి అనేది బాగా రెడీ అయితే ఈ దోశ అనేది ఇలాగా నీట్గా వస్తుంది. దోశ చుట్టూ అంచులు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆ దోశని టర్న్ చేసుకోవాలండి స్లోగా. రెండు వైపులా గోల్డ్ షేడ్ వచ్చిన తర్వాత మీకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది. దీన్ని కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా రెడీ చేశాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్టయితే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.